బుర్రా సాయి మాధవ్ ఈటీవీ టాకీస్ కి చెప్పిన మరిన్ని కృష్ణ వందే జగద్గురు విశేషాలను చూసేద్దాం పదండి. మత్స్యం నుంచి కృష్ణుడి దాకా, పశువు నుంచి పశుపతి దాకా మనిషి ఎలా ఎదగాలో చెప్పే నాటకం. మట్టిరాజు పాత్ర విషయానికి వస్తే, అన్నం కావాలంటే మట్టిని అడుగుతాము, కానీ మట్టి లేకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తాను. ఆ డైలాగ్ వెనుక ఉన్న కథ ఏంటి, దాని పాత్ర ఏంటి? అదే సార్, తిండి లేకపోతే మట్టిని అడిగితే పెట్టుద్ది, మట్టి లేకపోతే దోచుకుపోతున్నారు కొడుకులు అనేది డైలాగ్. మన కళ్ళ ముందు కనపడుతుందేనండి. మట్టిని కాజేయటం అంటే అది కేవలం మైనింగ్ గురించి అని మాత్రమే కాదు. కబ్జా అనుకోండి, ఒక స్థలం కబ్జా చేయటం కావచ్చు, పొలాలు కబ్జా చేయటం కావచ్చు, జరుగుతుందంతా మట్టి దోపిడీనే. మట్టి దోపిడీని మించిన, మట్టిని దోపిడీ చేయడం అంటే అమ్మను దోపిడీ చేయడం, అంతే కదా. టోటల్ కాన్సెప్ట్కి ఆ క్యారెక్టర్ సింబాలిక్. మట్టిరాజు అనేవాడు ఈ కథకు ఆత్మ. సో ఆ మట్టిరాజు ద్వారా మట్టి పడుతున్న బాధ అని చెప్పించాం, అంతే. పువ్వ లేకపోతే మట్టిని అడిగితే పెట్టొద్ది, మట్టే లేకపోతే తోసుకుపోతున్నారు కొడుకులు. ఈ సినిమాలో ఇద్దరు గొప్ప రచయితలు కూడా ఉన్నారు. ఒకరు కోట శ్రీనివాసరావు గారు, ఒకరు ఎల్బి శ్రీరామ్ గారు, ఒకరు పోసాని కృష్ణమల్లి గారు. ఇంత పెద్ద రచయితలకి ఒక రచయితగా మీరు మాటలు రాయడంలో ఏ విధంగా మీకు సంతృప్తి కలిగింది? చాలా సంతృప్తి అండి. నిజంగా పోసాని కృష్ణమురళి గారు నేను రాసిన డైలాగు ఆయన నోటితో చెప్తూ ఉంటే, బతుకు కోటి గుడ్డు లాంటిది భయ్యా, ఏది పెట్టవద్దో ఏది ఆమ్లెట్ అవుద్దో ఎవరికి తెలియదు భయ్యా. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో అర్థం కాదు. ఒక డైలాగ్ ఉంది అందులో, మా తాత బుడే సుల్తాన్ మక్కాకి వెళ్దాం అనుకున్నాడు, వెళ్ళకుండానే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. మా నాన్న పీరు సుల్తాన్ మేడం మక్కా దగ్గరికి వెళ్ళకుండానే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను టిప్పు సుల్తాన్. నేనన్నా మక్కాకి వెళ్దాం అనుకుని రోజు కష్టపడుతున్నా, రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడతా ఉంటే 1,00,000 కోట్లు ఏంటి మేడం అని చెప్పేసి డైలాగు ఆయన చెప్తుంటే నిజంగా ముందు నేనే చప్పట్లు కొట్టింది. ఇప్పుడు ఆడియన్స్ కొడుతున్నారు, ఫస్ట్ చప్పట్లు కొట్టింది నేనే. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా, ఓరబ్బా 1,00,000 కోట్లు మేడం. బీటెక్ బాబు దగ్గరగా బాబాయ్ క్యారెక్టర్లో రఘుబాబు కూడా చాలా కీలకమైన పాత్ర. ఆయన చేత ఒక మంచి డైలాగ్ చెప్పించారు. 60 హార్మోనియం పేటలు 6:30 శృతిలో మోగితే ఎట్లా ఉంటుందో ఆడు కొడితే అట్లా ఉంటుందిరా అని చెప్పేసి చెప్పారు. ఆ డైలాగ్ మిమ్మల్ని ఏ ఉద్దేశంతో మీరు ఆ డైలాగ్ రాయగలిగారు? చిత్రం విషయం ఏంటంటే, ఫస్ట్ స్క్రిప్ట్లో ఆ డైలాగ్ లేదండి. లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణ గారికి అక్కడ ఏదైనా డైలాగ్ ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను లొకేషన్లో లేను, నాకు ఫోన్ చేసి ఇట్లా 4 కోసే సీన్లో ఫస్ట్ బీటెక్ బాబు గురించి అడిగినప్పుడు, రఘుబాబు ఏదన్నా చెప్తే బాగుంటుంది, ఏం చెప్తే బాగుంటుందని నేను ఫోన్లో అడిగానండి. ఫోన్లో అడిగినప్పుడు ఏం చెప్తే బాగుంటుంది, నిజంగా అది కాకతాళీయంగా అలా వచ్చేసింది అంతే. వాడు కొడితే 60 హార్మోనియం పెట్టెలు 6:30 శృతిలో ఒకేసారి మోగితే ఎలా ఉంటాయో అలా ఉంటుంది. ఫోన్లో చెప్పానండి వాస్తవంగా. దేవుడంటే సాయం. ఒక చిన్న చేప సాయం చేస్తే దేవుడు అన్నారు, ఒక పంది సాయం చేస్తే వరాహమూర్తి అన్నారు, మహావిష్ణు అవతారం అన్నారు. తాత రాసిన దేవుడి గురించి కాదు, సాయం గురించి. ఇంకా ఇతర సంభాషణల గురించి చెప్పండి. అందులో ఏమమ్మా నువ్వు అసలు ఆడదానివేనా, మొగుడు శవాన్ని ముక్కల కింద చూస్తూ ఉంటావా అన్నప్పుడు చెబుతుందండి, నా భర్త శరీరం నాకు కొత్త కాదు సార్, ఆయన చావు బ్రతుకు 2 నావే. అయితే నీ కూతురును కూడా నీ కూతురేగా రేపు చేస్తారు, రేపు చేసి చంపారో చేయకుండా చంపారో పోస్ట్ మార్టం చేసి చూస్తావా అంటే అన్నప్పుడు ఆమె లాగి పెట్టి కొడుతుంది. కొట్టగానే ఒక్క చెంపదెబ్బ కొట్టలేదా, చచ్చే ముందు ఒక్క చెంపదెబ్బ కొట్టలేదా, అది చాలరా దాన్ని చావు జస్టిఫై అవ్వడానికి. ఎంత స్ట్రగుల్ అండి. రోజు మనం చూస్తూ ఉంటాం, మనం అనుభవిస్తూ ఉంటాం. మనం అనుభవించనిది ఏదో రాయాలంటే మనం కష్టపడాల్సి వస్తుందేమో తప్ప, అనుభవిస్తుంది రాసేటప్పుడు కష్టపడటం కాదండి, తపన పడుతూ ఉంటాం అంతే. మనం అనుభవించేది మనం రాయాల్సి వచ్చినప్పుడు తపన పడుతుంటాం, అది కష్టం కాదు. అంటే ప్రతి నాయకుల విషయానికి వస్తే అంతగా ఆకట్టుకునే డైలాగులు లేవు. దానికి కారణాలేంటి? స్ట్రగుల్ పెట్టేవాడు చాలా తక్కువ మాట్లాడతాడండి, స్ట్రగుల్ పడుతున్న వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళకు వస్తే మాట్లాడినాయి. అందుకని చెప్పేసి రెడ్డప్ప క్యారెక్టర్కి చాలా తక్కువ డైలాగులు ఉంటాయి. తక్కువ డైలాగులు ఉన్నా మాట్లాడేటప్పుడు చాలా కొలతగా మాట్లాడతాడు.
నీ బ్రతుకు లాక్కున్నానని బాధపడుతున్నావుగా, నా చావు నీకు ఇస్తా, తీసుకో అన్ని ఇలాగే ఉంటాయి. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి ధరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించ ఆశించన మీ అహమును వదలిపోండి లేదా. కడుపు మంట కనిపించేది కాదు తాత అనే డైలాగు, దాని వెనుక ప్రత్యేకమైనటువంటి ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు ఆ డైలాగ్? ఆ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకున్నదే. అంటే యాక్చువల్గా ఇది జనరలైజేషన్ అండి. కడుపు మంట కనిపించదు కానీ మంట పెట్టినోడి చితి మండేదాకా మండుతానే ఉంటుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. అది నాగరికత మొదలైన దగ్గర నుంచి ఇప్పటిదాకా అది ఒక్కళ్ళ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చరిత్ర మనకు చెప్పింది. ఒక భారతం తీసుకున్నా, ఒక రామాయణం తీసుకున్నా, ఏ పురాణాన్ని తీసుకున్నా, మన కళ్ళ ముందు కదులుతున్న ఏ కథని తీసుకున్నా కూడాను కడుపు మంట కనిపించదు, కానీ మంట పెట్టినోడి చితి మండేదాకా మండుతూనే ఉంటుంది. ఇతనేమీ చేయలేకపోతుంది, వాడికి ఏదైనా జరిగితే వీడు ఆనందపడతాడు. అంటే ఈ డైలాగ్ నుంచి మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఈ డైలాగ్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మా అమ్మ అండి. మా అమ్మ థియేటర్ ఆర్టిస్ట్, మా అమ్మ నాన్న ఇద్దరు ఆర్టిస్టులే. సో మా అమ్మ సినిమా చూసి రాగానే నాకు ఫోన్ చేసి ఒక రకంగా కన్నీళ్ళు పెట్టుకుంది. నీ ఫస్ట్ సినిమాలో నాటకం గురించి చెప్పేవరా, నిజంగా అవకాశం నీకు దక్కింది, కృషి గారికి నువ్వు లైఫ్ లాంగ్ రుణపడి ఉండాలి, ఒకటి గుర్తుపెట్టుకో అని చెప్పినప్పుడు మా అమ్మ గొంతులో ఒక వణుకు, ఆ వణుకును మించిన అప్రియేషన్ ఏముంటుంది. సార్ థ్యాంక్ యూ సార్. కృష్ణ వందే జగద్గురులో మంచి సంభాషణలు రాసి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకుంటున్నాను. ఇవ్వండి మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పినటువంటి కృష్ణ వందే జగద్గురు సంభాషణలు.